కంప్యూటర్ ముంగట కొలువు చేసే అక్కలను చూసినాం గాని పానలు బట్టి బండ్లు రిపేర్ చేసుడు చూసిండ్రా. కండక్టర్ అక్కలు టికెట్లు కొట్టుడు కామనే, కానీ స్టీరింగ్ బట్టి బస్సు నడిపితే ఎట్లుంటది? స్కూటీలు నడుపుడు మామూలే, అదే బుల్లెట్ ఎక్కితేనే అస్సలు కిక్కు. తొవ్వెంట పోతుంటే ఎవడన్నా షిడాయిస్తే ఏడ్చుకుంటా ఇంటికి పోవుడు కాదు, షీరి చింతగట్టే తాకతుండాలే. అగో గసొంటి బలగమే గిది, చూడుండ్రి మళ్ళా. సినిమా షూటింగ్ అనుకునేరు ఆయింత అక్కలు రియల్ పోలీసులే. ఒక్కొక్కరు కింటా బరువుండే టైర్లు మోస్తున్నారంటే మాటల. తుపాకులు పట్టుకొని అడవుల తిరుగుడు, భూమి మీద వాకుడు, మనిషి ఎత్తున్న గోడలు దుంకుడు, సూటి పెట్టిండ్రంటే శివంగులే. మల్లా నిర్మల్ జిల్లాల 6 రిజర్వులున్న 20 మంది మహిళా పోలీసులకు శివంగి టీం పేరుతోటి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంటే సివిల్ పోలీసులు ఉన్నారు, ట్రైన్డ్ విమెన్ లేరు బేసిక్గా. సో మనకి 20 మంది ఆర్మ్డ్ రిజర్వ్లో ఉన్నారు. వీళ్ళకి ఎట్లా మనల్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం? ఇట్లనే ఆడోళ్ళు రోడ్ల మీదకి వస్తే మహిళా పోలీసులున్న ఆగవట్టుడు కష్టమైతుందట. అందుకే స్పెషల్ టీం తయారు చేపించింది నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మేడం. అంతకంటే ఎక్కువ ఆపతులున్నోళ్ళను కాపాడటానికి ముంగటున్నారు. మొన్న తునికాకు కోసం నిర్మల్ అడవులకు పోయి 4 అక్కలు చిక్కబడ్డారు కదా, అలా జాడబట్టి పైలంగా తీసుకొచ్చింది వీళ్ళే. ఒక పర్సన్ ని ఎలాంటి టెక్నాలజీ లేకుండా కనుక్కోవడానికి మా దగ్గర కొన్ని GPS అలాంటివి ఉంటాయి. ఆ సిగ్నల్స్ తోని మేము ఎక్కడున్నారో వేరే వాళ్ళు, అంటే అడవిలో ఉన్న వాళ్ళ మూమెంట్ తెలుసుకొని వాళ్ళని కాపాడగలుగుతాం. ఎమర్జెన్సీలో ఏ డ్యూటీ కానీ ఫోన్ చేస్తే మేము 10 నిమిషాలలో అక్కడికి వెళ్ళేటట్టు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. 45 డేస్. ఆడపిల్లలకి ఏదైనా సరే, ఆఫీసర్స్ కానీ ఏది ఉన్నా మేము ముందంట ఉండగలం. మహిళా పోలీసులు అంటే స్టేషన్ల రిసెప్షన్ డ్యూటీలు, కేసులు రాసుడు, గార్డు డ్యూటీలు ఉంటాయి ఎక్కువ మట్టుకు. కానీ అక్కల సుత అన్నలకు తక్కువ కాదని గిట్ల సై అంటున్నారు శివంగులు.